గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆడిటింగ్లో సెకండ్ యూనిట్లో క్లారిటీ చూస్తున్నాం. ఫస్ట్ యూనిట్ అంతా మనం చెప్పేసుకున్నామని చెప్పాం. ఫస్ట్ యూనిట్ ఓవర్. ఇక ఫస్ట్ యూనిట్లో మనం వదిలిపెట్టిన కాన్సెప్ట్ అంటూ ఏది కూడా లేదు. అలాగే సెకండ్ యూనిట్లోకి వచ్చేటప్పటికల్లా లాస్ట్ క్లాస్లో మనకి ఏ విషయాల గురించి చెప్పడం జరిగింది అంటే సొంత వ్యాపారం యొక్క ఆడిట్ చెప్పాం. అంటే సోల్ ట్రేడర్ ఆడిట్ గురించి చెప్పుకున్నాం. అలాగే భాగస్వామి ఆడిట్ గురించి చెప్పుకున్నాం. అంటే పార్ట్నర్షిప్ ఆడిట్ గురించి చెప్పుకున్నాం. సోల్ ట్రేడర్ ఆడిట్ చెప్పాం. అలాగే పార్ట్నర్షిప్ ఆడిట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ ఈ బుక్స్ మీ దగ్గర అందుబాటులో పెట్టుకోండి. దాదాపుగా పేజ్ నెంబర్ 23, 24లో ఉన్నాను. 24లో ఉన్నాను. పేజ్ నెంబర్ 24లో. పేజ్ నెంబర్ 24లో ఏ క్వశ్చన్ చెప్తున్నాడండి అంటే వాట్ ఈస్ ద ఆడిట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఏంటండి అంటే ఇవి కోఆపరేటివ్ ఫండ్స్ అంటే సహకార సంస్థలు ఆడిట్. ఇది సొంత వ్యాపారం ఆడిట్, ఇది భాగస్వామ్యం ఆడిట్. ఓకే, మనం సొంత వ్యాపారం గురించి ప్రీవియస్ క్లాస్లో ఏమని చెప్పామంటే సొంత వ్యాపారి ఆడిట్ అనేటువంటిది అతని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అతను తన సోర్సెస్ని బట్టి ఆడిట్ చేసుకుంటే మంచిదే, కానీ కంపల్సరీగా ఆడిట్ చేయాలి అనేటువంటి నిబంధన అంటూ ఏమీ లేదు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే భాగస్వామ్య సంస్థలు కూడా వాటి యొక్క లెక్కలను ఆడిట్ చేయడం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వారి యొక్క ఐచ్ఛికత మీద, వారి యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. పార్ట్నర్స్ అవసరం అనుకుంటే వాడు బ్యాంకు లోన్కి వెళ్ళడానికి లేదా ఆ పబ్లిక్లో మంచి ఫెయిత్ పొందడానికి వారు ఆడిట్ని చేయించుకోవచ్చు. అది సోల్ ట్రేడర్ ఆడిట్, పార్ట్నర్షిప్ ఆడిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్లోకి వచ్చిన మీకు చెప్తున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అలాగే కోఆపరేటివ్ ఫర్మ్స్ యొక్క ఆడిట్ గురించి 2 ముక్కలు చెప్పుకుంటే మనం సరిపోతుంది. ఇవన్నీ కూడా ఎస్ఏ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఉండే టాపిక్స్ ఏమీ కావు. అలాంటివి అవి ఉంటే నేను స్ట్రెస్ చేసి స్పెసిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఈ సహకార సంస్థల యొక్క ఆడిట్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి మనకి కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారంగా కొన్ని సంస్థల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అంటే ప్రజలకి సహాయాన్ని అందించే కోసం ఈ యొక్క సహకార సంస్థల్ని ఏర్పాటు చేస్తుంది. అంటే చూడండి, వ్యవసాయదారుల పరపతి సంఘాలని, కొన్ని రకాల చేనేత వర్తకుల సహకార సంఘాలని, ఇలా అనేక వ్యూవర్స్కు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. మనకి ఈ బట్టలు నేసే వాళ్ళకి నూనెది ఇచ్చి వారి చేత నేయించి మళ్ళీ ఆ బట్టలను తీసుకుని వారి పైకి పంపి అందించడం అని ఇటువంటివి చేసేటువంటి సంఘాలు కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క అగ్రికల్చరల్ సొసైటీస్ ఉంటాయి. అవి రైతులకి కావాల్సినటువంటి రుణాలని, ఎరువుల్ని, ఇటువంటి వాటిని అందించి వారికి సహాయాన్ని చేస్తూ ఉంటాయి. అటువంటి సొసైటీస్ని ఆడిట్ చేయవలసి ఉంటుందా అనే ప్రశ్నకి మనం ఏమని చెప్తామంటే సమాధానం, ఈ యొక్క సహకార సంఘాలని తప్పనిసరిగా ప్రభుత్వం ఆడిట్ చేయాలనేటువంటి నిబంధన పెట్టడం జరిగింది. ఈ సొసైటీని తప్పనిసరిగా ఆడిట్ అనేటువంటిది చేయించాలి. ఇవి మరి తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలని నిర్వహిస్తున్నాయి. కాబట్టి ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా ఉండేలా చూడటమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సంస్థల్ని ఆడిట్ చేయించడం అనేటువంటిది తప్పనిసరి. అయితే ఈ సంస్థలకి ఆడిటర్ ఎప్పుడైనా కనుక ఆడిట్ చేస్తుంటే ఏ అంశాల మీద అతడు దృష్టి పెట్టుకోవాలి, అది ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అయితే కోఆపరేటివ్ సొసైటీ అనగానే ఏముంటాయి మనకి? కోఆపరేటివ్ సొసైటీ అంటే దానికి వచ్చేవి కోఆపరేటివ్ సొసైటీ. దీనికి ఏంటి అంటే వసూళ్ళు ఉంటాయి,
తర్వాత చెల్లింపులు, వసూళ్ళు, చెల్లింపులు అంటే రిసీట్స్, పేమెంట్స్. ఇప్పుడు ఆడిటర్ వేటి మీద ఎక్కువ దృష్టి పెడతారంటే అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీకి ఏ రూపాల్లో ఎంత మొత్తం వసూలైంది, ఆ వసూలైన మొత్తం అంతా కూడా పుస్తకాల్లో రాశారా లేదా, ఈ లెక్కలకి ఆ యొక్క రాసినటువంటి ఆ ఓచర్లకి సంబంధాలు సరిపోతున్నాయా లేవా, ఏవైనా మోసాలు కానీ దోషాలు కానీ జరిగినాయా, ఏమీ జరగలేదా అనే విషయాన్ని ముఖ్యంగా చూడటం జరుగుతుంది. అలాగే ఈ సొసైటీలకు సంబంధించినటువంటి వరకు కొన్ని రుణాలు తీసుకునే వ్యక్తులు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి రుణాల మీద వడ్డీని సక్రమంగా వసూలు చేస్తున్నారా లేదా, ఆ వడ్డీని సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి విషయాలని. అలాగే కొన్ని సమయాల్లో సభ్యులు ఉంటారు, వారు కొంత మొత్తం సబ్స్క్రిప్షన్ కడుతూ ఉంటారు, చందా చేస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఆ చందా మొత్తాలన్నీ కూడా సక్రమంగా నోట్ అవుతున్నాయా లేవా, వాటి విషయంలో ఏమైనా తేడా పడాలు జరుగుతున్నాయా అనేటువంటి విషయాలు కూడా వీళ్ళు తనిఖీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్కసారి దీని యొక్క సభ్యులు ఎవరైనా రుణాలు గట్రా ఏదైనా తీసుకున్నట్లయితే ఆ యొక్క రుణాలను వారు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా అని. అలాగా సహకార సంస్థల్లో మనకు ఒక సిద్ధాంతం ఉంటుంది, తనకొక ఓటు, అంటే ఎంతమంది మెంబర్లు ఉంటే మెంబర్కి ఒక ఓటు అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చడమే దీని యొక్క ఆశయం, దీని యొక్క గోల్ అది. అందువల్ల ఎక్కువ షేర్స్ ఒకరే కొనకూడదు. ఒక సొసైటీ యొక్క టోటల్ షేర్స్లో 10% మించి ఏ ఒక సభ్యుడు కూడా కలిగి ఉండకూడదు. అటువంటి రూల్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా. అలాగే సొసైటీస్ లాభాలు వచ్చినప్పుడు మాత్రం 25% రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్లోనే డివిడెండ్స్ అవి కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా జరుగుతుందా లేదా అనే విషయాలన్నీ పరిశీలించాలి, దాని యొక్క నివేదికలు చూడాలి. అవన్నీ బాగున్నట్టయితే ఆడిటర్ అడుగుని సాటిస్ఫైడ్ అని చెప్పి రిపోర్టు రాసి ఇవ్వడం అనేటువంటి జరగాలి. ఇది సహకార సంఘాల యొక్క ఆడిట్. సహకార సంఘాన్ని ఎలా ఆడిట్ చేస్తారు అంటే కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఆడిటింగ్ గురించి రాయండి అని అడిగితే ఏ 5 మార్క్స్ అయినా అడగచ్చు, లేదంటే లేదు. ఒకవేళ అడిగితే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ మాత్రం మీరు రాసుకుంటే సరిపోతుంది. కోఆపరేటివ్ సొసైటీ అంటే గ్రామాల్లో వ్యవసాయదారులకు కానీ లేదా చేనేత వర్తకులకు కానీ లేదా చేతుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వారి నిమిత్తంగా కోఆపరేటివ్ సొసైటీస్ అనేటువంటి స్థాపించబడతాయి. అటువంటి సహకార సంఘాలని ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ వసూళ్ళన్నీ, రిసీట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, పేమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, మెంబర్స్ ఎవరు, వారు ఎంతెంత కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగింది, అలాగే రిజర్వ్స్కి 25% ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా, ఇటువంటి విషయాలన్నింటినీ చక్కగా పరిశీలించి ఆడిట్ రిపోర్ట్ని తయారు చేయవలసి ఉంటుంది. దీన్ని ఆడిట్ చేయడం అనేది మాత్రం తప్పనిసరి. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సంస్థల్ని ఆడిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ యాజమాన్యం వారు ఆ సంస్థల్ని ఆడిట్ చేయించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదండి. అలాగనే క్లబ్బుల యొక్క ఆడిట్. క్లబ్బుల ఆడిట్ అంటే లయన్స్ క్లబ్స్ లాంటి చూస్తారా, లయన్స్ క్లబ్స్ లాంటి క్లబ్స్ ఉంటాయి చూసారా, అవి ధార్మిక అంటే ఏమని చెప్పచ్చు అంటే వీటిని మనకి లయన్స్ క్లబ్లు, రోటరీ క్లబ్లు అని కొన్ని ఉంటూ ఉంటాయి. అసలు ఈ లయన్స్ క్లబ్ లేదా రోటరీ క్లబ్ అనేటువంటి ఎందుకు ఏర్పడతాయండి అంటే సంఘంలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలు ఇతరులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వారంతా ఒక యూనిట్గా ఏర్పడతారు. క్లబ్బుల్లో ఉండేటువంటి సభ్యులు, లయన్స్ క్లబ్ ఉన్నారనుకోండి, ఆ సభ్యులు సమాజంలో కొద్దిగా ఆదాయం బాగుండి ఒక ఉన్నత స్థాయిలో ఉండి
వారికి సేవానిరతి కలిగి ఉంటే, సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉంటే అటువంటి వారంతా కలిపి ఒక క్లబ్ని స్టార్ట్ చేస్తారు. మనం చూస్తుంటాం కదా అక్కడ లయన్స్ క్లబ్ లాంటివి. ఆ క్లబ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి అంటే వారు సేకరించి దాచినటువంటి మొత్తం నుంచి కొంత మొత్తాన్ని ఎవరైనా వితంతువులు ఉన్నారనుకోండి, అంటే మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి ఏ కుట్టు మిషన్ లాంటి ఆధారంగా కలగజేస్తూ ఉంటారు. అలాగే చదువుకున్న పిల్లలకి ఏ కంప్యూటర్ ట్రైనింగ్ లాంటిదో అందజేస్తూ ఉంటారు. లేదా పేద విద్యార్థులకి మనకి చెప్తాను స్కాలర్షిప్స్ లాంటివి ఇవ్వడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదాలు అవి జరిగి వరదలు అంటే ఇల్లు దగ్గిన ప్రమాదాలు అటువంటివి జరిగినప్పుడు ఇల్లు కాలిపోయినటువంటి ప్రజల కాలికి బియ్యాలు, సామాన్లు, దుప్పట్లు పంచిపెడుతూ ఉంటారు. ఏదో సమాజానికి హితవు చేసే పనులు చేసేవే క్లబ్స్ అన్నమాట. ఈ రోటరీ క్లబ్లని, లయన్స్ క్లబ్లని అనేటువంటి పేర్లతో ఇవి నడపబడుతూ ఉంటాయి. అయితే కొన్ని సమయాల్లో ఈ కొన్ని క్లబ్బులకి మూలధనం కూడా పెద్ద మొత్తంలో ఉంటూ ఉంటుంది. అలాగే అవి పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలని చేస్తూ ఉంటాయి. అందువల్ల ఎక్కువ మందికి సంబంధించిన సొమ్ములు అందులో నడపబడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సంస్థలను కూడా తప్పనిసరిగా ఆడిట్ అనేటువంటిది చేయిస్తారు అన్నమాట. లయన్స్ క్లబ్ లాంటి క్లబ్లను కూడా ఆడిట్ చేయిస్తారు. ఇది కూడా సహకార సంస్థలలాగే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ ఆడిటర్ ఈ క్లబ్బు ఏ సంవత్సరంలో స్థాపించబడింది, ఏ చట్టం ప్రకారంగా స్థాపించబడింది, దీని యొక్క మౌలికమైన ఆబ్జెక్టివ్స్ ధ్యేయాలు ఏంటి, దీని యొక్క పనితీరు ఎలా ఉంది, ధ్యేయాలకు అనుగుణంగానే ఈ క్లబ్బు పనిచేస్తుందా లేదా, ఈ క్లబ్కి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, క్యాష్ రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవన్నీ సమర్థవంతంగా రాయబడుతున్నాయా లేవా, ఈ సంస్థ చేసే కార్యక్రమాలు ఏమిటి, ఆ కార్యక్రమాలకు చెల్లించే మొత్తము సద్వినియోగం జరుగుతుందా లేదా అనే విషయాలన్నింటినీ ఇతరులు పరిశీలించి అన్నీ తృప్తికరంగా ఉన్నట్టయితే అడుగునితులు సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఒక రిపోర్ట్ని అంటే ఆడిట్ రిపోర్ట్ని తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏ రకంగా అయితే కోఆపరేటివ్ సొసైటీస్ని మనం ఆడిట్ చేసామో దగ్గర అదే రకమైన విధానంలో మనం ఈ యొక్క క్లబ్బులను కూడా ఆడిట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది క్లబ్బుల యొక్క ఆడిట్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ అండ్ రోటరీ క్లబ్స్. ఇటువంటి ఈ సంస్థల యొక్క ఆడిట్ గురించి మనం చూసినట్లయితే అట్లానే పేజ్ నెంబరు 27లో ధర్మ సంస్థలు అండి. ధర్మ సంస్థలు అంటే ఇవి ఏంటండి అంటే ధర్మ సంస్థలు అంటే ట్రస్ట్ అన్నమాట. ధర్మ సంస్థ అంటే ట్రస్ట్. ఇటువంటి ట్రస్ట్ల యొక్క ఆడిట్ అంటే ధర్మ సంస్థ అంటే ఏంటి లేదా ధార్మిక సంస్థ అంటే ఏంటి, చారిటీ ఆర్గనైజేషన్స్ అనమాట. చారిటబుల్ ట్రస్ట్లు అనమాట అండి. చారిటబుల్ ట్రస్ట్లు అంటే ఏంటి అంటే ఇవి కూడా క్లబ్బులు లాంటివి, అయితే వీటి యొక్క ఆదర్శాలు వేరుగా ఉంటాయి. ఈ యొక్క ధార్మిక సంస్థలు ఏం చేస్తాయండి అంటే ఏదైనా ఒక సమాజ ప్రయోజనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని చేయడానికి వీరు పూనుకోవడం అనేటువంటిది జరుగుద్ది. ఇటువంటి ట్రస్ట్లు అనమాట అండి. అంటే ఈ ట్రస్ట్లు వాళ్ళు జనరల్గా మనం చూస్తుంటాం, మన ఊరిలో ఎవరైనా బాగా కోటీశ్వరుల ద్వారా ఉన్నప్పుడు వారు వేరే దేశాల్లో ఉన్నప్పుడు కానీ లేదా వాళ్ళ పిల్లలందరూ బాగా ఉన్నతంగా చదువుకుని ఉన్నతమైన స్థాయిల్లో ఉన్నప్పుడు కానీ ఆ కుటుంబం వారి దగ్గర ఆర్థికమైన సొమ్ములు అంటే డబ్బు గట్టిగా ఉన్నప్పుడు కానీ వారు ఏం చేస్తుంటారంటే వారి ఇంటి పేరుతోనో లేదా ఒక దేవుడి పేరుతోనో లేదా ఏదైనా ఒక యూనిట్ పేరుతోనో ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తారు. చాలా చూడండి బచ్చు ఫౌండేషన్ అని లేకపోతే చాలా చోట్ల చాలా ఫౌండేషన్స్ ఉంటుంటాయి మనకి. ఆ సంస్థలు ధార్మిక సంస్థలు అనేటువంటి ఉంటూ ఉంటాయి. అదే చూడండి ఎంఎస్ఎన్ చార్టీస్ అని కాకినాడలో ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. అలా చాలా చోట్ల ప్రతి ఊళ్ళోని ఇటువంటి ధార్మిక సంస్థలు అనేకమైనటువంటి ఉంటూ ఉంటాయి. ఫౌండేషన్స్ అనమాట అండి. ఐఎస్ఎన్ ఫౌండేషన్ అని ఎలా అంటున్నాం మనం, అలాగే ట్రస్ట్ ఫౌండేషన్స్ అనమాట. చాలా 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 సంస్థలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క సంస్థల యొక్క ఉద్దేశం ఏంటండి అంటే ప్రజలకి ఏదైనా సహాయం చేయటం, హెల్ప్ చేయటం.
ఆ హెల్ప్ చేసే ఉద్దేశంతో ఈ సంస్థని నడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ట్రస్టులకి ముఖ్యంగా ఒక ధర్మకర్త అనే వ్యక్తి ఒకరు ఉండడం జరుగుతుంది. అంటే ట్రస్టీ అంటాం. ధర్మకర్త అంటే అర్థం ఏంటంటే ట్రస్టీ. మొత్తం దాని యొక్క నిర్వహణ అంతా కూడా అతనికి అప్పచెప్తారండి. ఆయన ఏం చేస్తారంటే ఆ ట్రస్ట్ని నడిపిస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్కి ఆదాయాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో కొన్ని చారిటబుల్ ట్రస్టులు ఉంటాయి. అంటే ఏవండి ఆ చారిటబుల్ ట్రస్టులు అంటే ఈ ఫౌండేషన్స్ ఈ ధర్మకర్తల ద్వారా ఈ ట్రస్టీల ద్వారా ఏం చేస్తుంటాయండి అంటే ఈ వసూలైనటువంటి సొమ్ముల్ని ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీటికి భారీ మొత్తంలో వనరులు వస్తుంటాయి. జనరల్గా మనకు కొన్ని మతపరమైన ట్రస్టులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటికి లక్షలాది రూపాయలు అందులో మన వారు దానాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది. చందాలు కట్టడం అనేటువంటి దాన ధర్మాల నిమిత్తంగా వారు సబ్స్క్రైబ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఆ డొనేషన్స్ అనేటువంటివి ఆ ట్రస్ట్ ప్రజా ఉపయోగాలకి ఖర్చు పెట్టాలి. అంటే ఈ ధర్మకర్తలు కానీ లేదా ఈ ట్రస్టీ బోర్డు ఉంటుంది. ధర్మకర్తల సమూహం కొంతమంది ఉంటారు. వారందరూ కలిపి సహకారంతో ఈ ట్రస్టులని నడిపిస్తూ ఉంటారు. అలా ఈ ట్రస్టులను నడిపేటప్పుడు వారి పూర్తి సేవా దృష్టితోటి అని వారి సేవాభావంతో ఈ ట్రస్టులని నడపాలి. ఇంకా కొన్ని సమయాల్లో ఇటువంటి ట్రస్టులకి కోట్లాది రూపాయల సంతాలు కూడా వస్తూ ఉంటాయి. సాయిబాబా ట్రస్ట్ అని, ఏమంటే సత్యసాయి ట్రస్ట్ అని, ఇలాంటి కొన్ని ట్రస్టులు ఉంటుంటాయి. అక్కడక్కడ కొన్ని క్రిస్టియన్ ట్రస్టులని ఉంటుంటాయి. వాటికి ఏం చేస్తుంటారు, భక్తులైన వారు అనేకమైన మొత్తాలని వారు చందాలుగా అంటే ఎలా చెప్పచ్చు అంటే ఇది దానాలుగా అంటే డొనేషన్స్ రూపంలో అంటే విరాళాలుగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంత మొత్తాన్ని ఆ ట్రస్ట్ నిర్వహిస్తున్నప్పుడు అది చాలా జాగ్రత్తగా ఆ యొక్క నిధుల్ని సద్వినియోగపరచాలి. అందులో కొన్ని సమయాల్లో కొన్ని ట్రస్టులకి చాలా ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేయడం ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కార్యకర్తలు ఎక్కువగా ఉండడం ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. అటువంటి సంస్థలని తప్పనిసరిగా ఆడిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ ట్రస్టుల్లో కూడా కొన్ని గవర్నమెంట్ సహాయంతో నడిపేటువంటి ట్రస్టులు కూడా కొన్ని ఉండొచ్చు. అందువల్ల ఇది ప్రైవేటీ కానీ అటు గవర్నమెంటీ కానీ ఎటువంటి ట్రస్టులు అయినప్పటికీ కూడా అవి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యొక్క ఆడిట్ చేసేటప్పుడు ఆడిటరు ముఖ్యంగా ఎంత సొమ్ము అయితే ఆ యొక్క ధార్మిక సంస్థకు వచ్చింది, ఎంత సొమ్ముని ఆ ధార్మిక సంస్థ ఖర్చు చేసింది, ఏ ప్రయోజనాల కోసం ఖర్చు చేసింది, వారు చేసే పనులు వారు ఏదైతే ఆ మూలంలో రాసుకున్నారో అంటే ఏ సంస్థాపన పత్రం లాంటి పత్రాలు లాంటివి అంటే చూసారా ముఖ్యమైన ఆ సభ్యులు ఫలానా ఆశయాల కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపిస్తున్నాము అని చెప్పి వారు ఆ సొసైటీని రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆ ట్రస్ట్ని మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని సంస్థాపన పత్రం అని ఆ ధ్యేయాలన్నీ రాసుకుంటారు. ఆ ధ్యేయాలకి అనుబంధంగా ఆ సంస్థలు పనిచేయబడుతున్నాయా లేవా, దానికి విరుద్ధంగా పనిచేయబడుతున్నాయా, వచ్చిన వసూళ్లు సక్రమంగా జమ చేస్తున్నారా, చెల్లించిన ఖర్చులు సక్రమంగా రాస్తున్నారా, ఖర్చులు ప్రయోజనకారిగా జరుగుతున్నాయా, అందులో ఏమైనా తప్పులు జరుగుతూ ఉన్నాయా, ఈ ట్రస్టీల బోర్డులు ఏమైనా సొంత ప్రయోజనాలకి ఈ ఆస్తులన్నది వాడుకుంటూ ఉన్నారా, నిధులు సక్రమంగా వినియోగం జరుగుతున్నాయా, లేదన్నట్టయితే ఫ్రాడ్ ఏమైనా జరుగుతుందా, మిస్యూజ్ ఏమైనా జరుగుతుందా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆడిటరు సమగ్రంగా ఆలోచించి వాటిని ఆడిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇటువంటి ట్రస్ట్ బోర్డులని ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అంటే అన్నీ కరెక్ట్గా కవర్ అవుతున్నాయా లేవా అనేది. అంటే ఆ సంస్థను తీసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా ధర్మ సంస్థలు అయితే చట్టంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి ఫాలో అవుతున్నారా లేదా, అలాగే ట్రస్టులు ఏమైతే రాసుకున్నాయో ఆ నిబంధనల ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా లేదా, ట్రస్ట్ ఉద్దేశాలకి వీలుగానే సంస్థ నడుస్తుందా లేదా,
మేనేజ్మెంట్ కమిటీ వారు ఏవైనా తీర్మానాలు చేసినప్పుడు అవన్నీ మినిట్స్ పుస్తకాలు, అంటే సమావేశం జరిగినప్పుడు ఏటి మీద డిస్కస్ చేశారో ఒక నోట్ బుక్లో రాస్తారు. దాన్ని మినిట్ బుక్ అంటారు. దాని యొక్క నిర్వహణ ఎట్లా జరుగుతుంది, దీనికి వచ్చేటువంటి ఆదాయాలు ఎక్కడెక్కడ దాస్తున్నారు, బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాస్తున్నారా లేదా రుణాలు ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు, వాటి యొక్క వివరాలు. అలాగే ఈ సంస్థలు చేసేటువంటి ఖర్చులు, దేని నిమిత్తం ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి. ఈ ట్రస్ట్ ఏదైనా ఆస్తులు కొన్నదా, ఆస్తులు కొంటే వాటి వివరాలు ఏంటి, ఆస్తులు కొనేటప్పుడు సక్రమంగా వాళ్ళు ఆ మొత్తాన్ని చూపించారా లేదా, ఇలాంటి అంశాలు. దీంతోపాటు సాధారణ పరిపాలనా ఖర్చును కూడా ఆడిట్ చేస్తాం. అంటే మామూలుగా జీతాలు, అద్దెలు, ప్రకటన ఖర్చులు ఇటువంటివన్నీ కూడా సక్రమంగా నోట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాల్ని మనం పరిశీలించి ఈ యొక్క ఆడిట్ని చేయవలసి ఉంటుంది. అటువంటి ఆడిట్ పేరు ఏమని చెప్తామండి అంటే ట్రస్ట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తామండి. వీటిని ట్రస్ట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తాం. ఇవి మనకి కనిపించేటువంటి ఆడిట్ జరిగేటటువంటి సంస్థలుగా మనం చెప్పవచ్చు. వీటిని మనం ఆడిట్ జరిగేటువంటి సంస్థలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక మనం పైగా చెప్పుకుంటే టైప్స్ ఆఫ్ ఆడిట్ గురించి చెప్పుకుంటే టైప్స్ ఆఫ్ ఆడిట్ గురించి చెప్తే ఇది కూడా మీకు అన్నీ అర్థమవుతాయండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంటే చదువుతుంటే మీకు ఈ సబ్జెక్ట్ బాగా తెలుస్తుంటుంది. టైప్స్ ఆఫ్ ఆడిట్, ఆడిట్లో రకాల గురించి చూసుకున్నట్టయితే అవిచ్ఛిన్న ఆడిట్ అని. అవిచ్ఛిన్న ఆడిట్ ఇవి మీకు గతంలో నేను చెప్పేసాను అట్లాగే. అవిచ్ఛిన్న ఆడిట్ అంటే కంటిన్యూస్ ఆడిట్. ఇది ఎస్ఏ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మీకు ముందే ఎస్ఏ క్వశ్చన్ రూపంలో అవిచ్ఛిన్న ఆడిట్ అంటే ఏంటి, దాని యొక్క లాభాలు ఏంటి, దాని యొక్క నష్టాలు ఏంటి అనే వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఆడిటర్ త్రూ అవుట్ ఇయర్ కూడా సంస్థలో ఉండి ప్రతిరోజు లెక్కల్ని తనిఖీ చేస్తూ ఇయర్ ఎండింగ్లో ఆడిట్ని చేస్తాడు అని చెప్పాను. అది అవిచ్ఛిన్న ఆడిట్. అలాగే యాన్యువల్ ఆడిట్, వార్షిక ఆడిట్ అని ఉంటుంది. వార్షిక ఆడిట్, యాన్యువల్ ఆడిట్. అంటే యాన్యువల్ ఆడిట్ అంటే ఏంటి, యాన్యువల్ ఆడిట్ అంటే ఏంటంటే అంటే వాళ్ళు ఆడిటరు ప్రతిరోజు వచ్చి 365 days సంస్థను దర్శించి సంస్థలో లెక్కల్ని వెరిఫై చేయడం అనేటువంటిది చేయడం. ఎదురు ఏం చేస్తాడు, మనకి సంవత్సరం అంతటినీ కలిపి ఓ 10 రోజులు 15 రోజులు మనకు ప్రోగ్రాం పెట్టుకొని ఆ టైంలో ఈ లెక్కలన్నింటినీ కూడా పరిశీలించి మనకి ఆడిట్ రిపోర్ట్ని అందచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆస్తి అప్పులు పట్టి ఆడిట్, ఆస్తి అప్పులు పట్టి ఆడిట్ అంటే బ్యాలెన్స్ షీట్ ఆడిట్. బ్యాలెన్స్ షీట్ ఆడిట్, బ్యాలెన్స్ షీట్ ఆడిట్ అంటే అర్థం ఏంటండి అంటే ఒక్కొక్కసారి ఆడిటర్ చేత ఓన్లీ బ్యాలెన్స్ షీట్ మాత్రమే మనం ఆడిట్ చేస్తాం. అంటే మాకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, అవి యొక్క నిర్వహణ ఎలా ఉంది, వాటి తరుగుదలలు ఎలా రాస్తున్నాం, ఇవంతా చట్టబద్ధంగా ఉన్నాయా లేవా, అప్పుల యొక్క నిర్వహణ ఏ రకంగా ఉంది. ఆడిటరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మూలాల్లోకి వెళ్ళి అంటే బేస్కి వెళ్ళి ఎక్కడెక్కడ దాకా అయితే దానికి రెలవెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయో ఆ అన్ని రికార్డ్స్ని కూడా వెరిఫై చేసి ఆడిట్ రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బ్యాలెన్స్ షీట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తాం. అలాగే నగదు ఆడిట్ చెప్పినా కదా, ఇందులోనే దీని అర్థం ఉంటుందండి. నగదు ఆడిట్ మీన్స్ క్యాష్ ఆడిట్. కొన్ని పెద్ద పెద్ద సంస్థలు కోట్లాది రూపాయలు క్యాష్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. అయితే అటువంటిప్పుడు వారు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే క్యాష్ ఆడిట్ చేయించుకుంటూ ఉంటారండి. అంటే క్యాష్ ఆడిట్ అంటే సంస్థకు వస్తున్న డబ్బులన్నీ నమోదు సక్రమంగా జరుగుతున్నాయా, సంస్థ నుంచి వెళ్ళే ఖర్చులన్నీ నమోదులు సక్రమంగా జరుగుతున్నాయా, జరిగిన ప్రతి ఖర్చుకి రిసీట్ ఉంటుందా లేదా అని, వచ్చిన ప్రతి ఆదాయానికి రిసీట్ ఉంటుందా లేదా, లేకపోతే నిర్వాహకులు కానీ మేనేజర్లు కానీ ఫ్రాడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంస్థ ఏమీ పట్టించుకోకపోతే ₹1,00,000 వచ్చిందనుకోండి, ఓ 0 తగ్గించి రాశారనుకోండి 10,000 కింద నోట్ అవుతుంది. అప్పుడు ₹90,000 మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా సింపుల్గా క్యాష్ని మనం
ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే మోసం ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ సంస్థలో అటువంటి మోసాలు జరగకుండా ఉండడం అనేటువంటిది సంస్థకి చాలా మంచిది. కాబట్టి కొన్ని సంస్థలు ఏం చేస్తుంటాయంటే అప్పుడప్పుడు క్యాష్ ఆడిట్ని చేయించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి మిడ్ టర్మ్ ఆడిట్ అంటే మధ్యకాలిక ఆడిట్ ముఖ్యమైన చెప్తున్నాను. మధ్యకాలిక ఆడిట్ అంటే మిడ్ టర్మ్ ఆడిట్. మిడ్ టర్మ్ ఆడిట్ అంటే ఏంటంటే కొన్ని పెద్ద సంస్థలు లాంటివి ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నప్పుడు అవి ఏం చేస్తుంటాయంటే 6 monthsకి ఒకసారి 2 times ఆడిట్ని చేస్తాయి. ఆడిట్ చేయడమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో ఇయర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఏమంటే 6 నెలలు. ఈ 6 monthsకి ఒకసారి ఆడిట్ చేయించి ఎంత లాభం వచ్చింది ఏంటో క్యాలిక్యులేషన్స్ చేయిస్తారు. మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి మళ్ళీ ఒక 6 నెలలకి ఇంకొకసారి ఆడిట్ని చేయిస్తారు. మొత్తం టోటల్ ఇయర్ ప్రాఫిట్ కావాలంటే 2 ఆడిట్లు కౌంట్ చేసుకుంటే ఇయర్ ప్రాఫిట్ అది మనకు తెలిసిపోద్ది. పైగా ఎక్కడికి 6 monthsకి వచ్చే ప్రాఫిట్స్ కూడా తెలిస్తాయి. అప్పుడు ఈ సంస్థలు మధ్యలో కొంత డివిడెండ్ను కూడా షేర్ హోల్డర్స్కి పంచిపెడతాయి. కొన్ని కంపెనీలు సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ పంచుతున్నాయి, ఇవి 6 నెలలకోసారి పనిచేస్తున్నాయి. అందువల్ల ఈ సంస్థల పట్ల ప్రజలకి ఎక్కువ విశ్వాసం ఉండి ఇటువంటి సంస్థల్లో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి అది అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సంస్థలు ఇటువంటి మిడ్ టర్మ్ ఆడిట్ని కూడా చేపిస్తూ ఉంటాయి. అలాగే కాస్ట్ ఆడిట్ ఉంటుంది. ముఖ్యమైనవి మిగతా ఉన్నా అంత అవసరం కాదు. కాస్ట్ ఆడిట్ అంటే కాస్టింగ్ ఆడిట్ అనమాట. కాస్ట్ ఆడిట్ అంటే మనకి కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది కదండి, వస్తువుల యొక్క వ్యయానికి సంబంధించినటువంటి ఆడిట్ కాస్ట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తాం. ఇందులో ముఖ్యమైనవి ఏవేవి అనేవి ఒకసారి చెప్పుకుందాం. జస్ట్ వాట్ అంటే ఏంటో తెలిస్తే చాలు. ఇక్కడ ఆడిట్ టైప్స్ ఏదైనా ఒకవేళ 5 మార్కుల్లో కనుక మీకు ఏమైనా 5 marks క్వశ్చన్లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆడిట్ అని చెప్పి మిమ్మల్ని అడిగినట్టయితే అటువంటి సందర్భంలో మీరు వీటి గురించి చెప్తే సరిపోతుంది. అంటే అవి చిన్న ఆడిట్, కంటిన్యూస్ ఆడిట్ అంటే సంవత్సరం అంతా జరిగేది. వార్షిక ఆడిట్, యాన్యువల్ ఆడిట్, ఇయర్లీ వన్స్ జరిగేది. ఆస్తుల పట్టి ఆడిట్, బ్యాలెన్స్ షీట్ ఆడిట్, ఆస్తుల అప్పుల్ని ఆడిట్ చేసేది. క్యాష్ ఆడిట్, డబ్బులకు సంబంధించిన అంశాలన్నింటినీ వెరిఫై చేసి చూసేది కాస్ట్ ఆడిట్. మిడ్ టర్మ్ ఆడిట్, మధ్యకాలిక ఆడిట్, 6 నెలలకోసారి ఆడిట్ చేస్తుంటే దాన్ని మిడ్ టర్మ్ ఆడిట్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత కాస్ట్ ఆడిట్ అంటే వ్యయానికి సంబంధించినటువంటి ఆడిట్. ఇవి ఆడిట్ పద్ధతుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతులు. ఏమంటే ఇక సెకండ్ యూనిట్కి సంబంధించి నేను మీకు ఆల్రెడీ శాసనాత్మక ఆడిట్ అంటే ఏంటి అంటే శాసనాత్మక సంస్థలకి చేసేటువంటి ఆడిట్ అన్నమాట. అంటే శాసనాత్మక సంస్థలు చేసే ఆడిట్ అంటే అర్థం ఏంటండి అంటే మనకి ఇవి బ్యాంకులు, ఎల్ఐసి కంపెనీలు అంటే రైల్వేలు ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి కంపెనీల ఆడిట్, సహకార సంఘాల ఆడిట్, ట్రస్టుల ఆడిట్, బ్యాంకింగ్ సంస్థలు, బీమా సంస్థలు, విద్యుత్ కంపెనీలు, స్థానిక ప్రభుత్వ సంస్థలు ఇలాంటి ఆడిట్ని మనం స్టాట్యూటరీ ఆడిట్ అంటాం. అంటే తప్పనిసరిగా ఆడిట్ చేయవలసిన సంస్థల యొక్క ఆడిట్ అంటాం. అలాగే మరొక విభజన కూడా చెప్తారు, ప్రైవేట్ ఆడిట్ అని. ప్రైవేట్ ఆడిట్ అంటే ఏం కాదు, ప్రైవేట్ ఆడిట్ అంటే ప్రైవేట్ సంస్థలు ఏవి సొంత వ్యాపారం అని, భాగస్వామ్యం అని సమిష్టి హిందూ కుటుంబం అని ఇటువంటి సంస్థల యొక్క ఆడిట్ని మనం ప్రైవేట్ ఆడిట్ అని చెప్పి పిలుస్తూ ఉంటామండి. అలాగే ప్రభుత్వ ఆడిట్ అంటే గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి చూసారా, ఏవండి అంటే రైల్వేలు, ఏమండి ఏపీఎస్, ఆర్టీసీ ఇటువంటి సంస్థల యొక్క ఆడిట్ని ప్రభుత్వ ఆడిట్ లేదా ప్రభుత్వ అంగాల యొక్క ఖర్చుల్ని ఆడిట్ చేసే విధానాన్ని ప్రభుత్వ ఆడిట్ అని చెప్పి మనం పిలవచ్చు. ఏమంటే ఈ యొక్క ఆడిట్ విభజనకు సంబంధించిన అంశాలు అని ఈ డిఫరెన్స్ అనేటువంటి ఇలా నిలువుగా రాసుకుని మీరు చదివేస్తారు. సాధారణ ఆడిట్ అంటే ఏంటి, శాసనాత్మక ఆడిట్ అంటే ఏంటి అనేది మీరు చదవడానికి వీలుగా ఉంటుంది. పేజ్ నెంబర్ 34లో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, దాని మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. అవిచ్ఛిన్న ఆడిట్ అనగానేమి, దాని యొక్క లాభ నష్టాలు ఏంటి, వాట్ ఈస్ కంటిన్యూస్ ఆడిట్ అండ్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనే క్వశ్చన్ ఉంది చూడసారా. ఈ క్వశ్చన్ మీరు మార్క్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కంటిన్యూస్ ఆడిట్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మళ్ళీ నేను చివరిలో అందరికీ ఇంపార్టెంట్ లిస్ట్ అది ఇచ్చేటప్పుడు మీకు క్లియర్ కట్గా ఈ క్వశ్చన్ నెంబర్లన్నీ కూడా మీకు చెప్తాను.
ఇది మీకు చెప్పబడింది క్వశ్చన్ ఆల్రెడీ మీకు ఫస్ట్నే చెప్పేసాను, ఎందుకంటే ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ఐడియా ఉంది కాబట్టి మనకి వాటిని ముందుగా మీకు స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఇక అవిచ్ఛిన్న ఆడిట్ తర్వాత చివరిగా మిగిలింది మనకి ఏంటంటే కాస్ట్ ఆడిట్ అనేది మిగిలిందండి. ఏంటంటే దీని పేరు కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్, ఈ కాస్ట్ ఆడిట్ అనేటువంటి దాన్ని లాభ నష్టాలు బాగా ఇంపార్టెంట్ అని చెప్పలేం, కానీ ఒక్కొక్కసారి దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆ ఒక్క క్వశ్చన్ ఒకటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది రేపటి క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్ట్ అకౌంటింగ్ గురించి రేపటి క్లాస్ తీసుకుంటాను మీకు. ఆ క్వశ్చన్ తోటి చూడండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసినాయి. అంటే అర్థం ఏంటండి, సెకండ్ యూనిట్ కూడా ఇంకా ఓన్లీ 1 క్లాస్తో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంత ఎర్లీగా కంప్లీట్ అయిపోతుందండి అంటే ఇందులో చాలా కాన్సెప్ట్ మీకు చెప్పేశాను, అందువల్ల ఇప్పుడు మీకు యూనిట్ వైజ్గా చూపిస్తున్నాను కాబట్టి నేను చెప్పగా మిగిలినవి అనేవి చాలా తక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. వాటిని మీకు చెప్తే మీకు ఒక ఆర్డర్లోకి వచ్చేస్తారు. 5 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ నిన్ననే కంప్లీట్ అయింది అని మీ అందరికీ చెప్పాను. అలాగే సెకండ్ యూనిట్ రేపటికి కంప్లీట్ కాబోతుంది. అర్థమవుతుందండి. రేపు ఒక క్వశ్చన్ కాస్ట్ ఆడిట్ అనేది చెప్పేస్తే మీకు ఇంచుమించుగా ఈ టెక్స్ట్ బుక్లో 50 పేజెస్ వరకు కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఉన్నాయే 150 పేజెస్, ఇందులో 50 పేజెస్ కంప్లీట్. అయితే రిమైనింగ్ వాటిలో కూడా చెప్పేశాను, అందుకనే మొదలు పెడితే ఏ యూనిట్ కూడా 4-5 డేస్ కన్నా ఎక్కువ టైం అనేది పట్టదు. దాదాపుగా నాకు తెలిసి ఇంకొక 15 క్లాసుల్లో ఆడిట్ అయ్యే పోతుంది అన్నమాట. అందువల్ల మీరు ఏ రకం ఇబ్బంది ఈ సబ్జెక్టుకి సంబంధించి పడవలసిన పని ఏమీ కూడా లేదు. కానీ టుమారో క్లాసులో నేను కాస్ట్ ఆడిట్ గురించి మీకు చెప్తాను. కొంచెం క్లియర్గా చెప్పాలి కాబట్టి ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లోనే తీసుకోవాలి. అందువల్ల రేపు క్లాసులో మనం చెప్పుకోబోయేదండి వాట్ ఈజ్ కాస్ట్ ఆడిట్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకేనండి, థ్యాంక్ యూ.